Today concept is matrices and determinants అండి. టాపిక్ వచ్చేసరికి matrices అండ్ determinants. matrices determinants మీకు స్టార్ట్ అయిందండి క్లాస్లో ఈ యొక్క టాపిక్ matrices అనేటువంటి టాపిక్ స్టార్ట్ అయిందా? ఎనీబడి? ఎస్ సార్, స్టార్ట్ అయింది. ఓకే. ఎస్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి స్కోరింగ్ వచ్చేటువంటి చాప్టర్ అన్నమాట. మీకు డిప్లొమాలో 16 మార్క్స్కి రావటం జరుగుతుంది. ఇందులో 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తాయి. అంటే టోటల్గా ఇక్కడ 6 మార్క్స్కి, నెక్స్ట్ ఇక్కడ 10 మార్క్స్, అంటే టోటల్గా 16 మార్క్స్కి రావడం జరుగుతుంది. అలానే ఈ యొక్క మ్యాట్రిసెస్కి సంబంధించి ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన యొక్క ర్యాంక్ని డిసైడ్ చేసేటువంటి చాప్టర్. ఈ ఈసెట్లో 5 మార్క్స్కి మనకి మ్యాట్రిసెస్ మీద 5 బిట్స్ రావటం జరుగుతుంది. మనం ప్రీవియస్గా చెప్పుకున్నటువంటి సెట్స్ అండ్ ఫంక్షన్స్లో ఈ సెట్లో ఎలాంటి బిట్ కూడా ఇవ్వరు. పార్షియల్ ఫ్రాక్షన్స్లో 2 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే మ్యాట్రిసెస్కి వచ్చేసరికి 5 బిట్స్ రావడం జరుగుతుంది. సో కాబట్టి మ్యాట్రిసెస్ మీద మీరు పర్టికులర్గా ఫోకస్ చేస్తే మీకు 16 మార్క్స్ ఈజీగా పాలిటెక్నిక్లో వస్తుంది. అలానే ఈ సెట్లో కూడా 5 మార్క్స్ రావటం జరుగుతుంది. జస్ట్ ఫండమెంటల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. దాని నుండే రిమైనింగ్ అన్నీ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అసలు ఫస్ట్ ఈ యొక్క కాన్సెప్ట్లో ఈ యొక్క మ్యాట్రిసెస్ మీకు ఈ పాలిటెక్నిక్తోనే వదలదు. ఓకే, ఇంజనీరింగ్లో కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి దీని యొక్క బేసిక్స్ ప్లస్ దీని యొక్క నోట్స్ అనేది మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ సెట్తో పాటు గేట్ అనేటువంటి ఎగ్జామ్ కూడా ఉంటుంది ఇంజనీరింగ్లో. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత గేట్ అనేటువంటి ఎగ్జామ్లో కూడా ఈ మ్యాట్రిసెస్ మీద క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో కాబట్టి ఇది మనకి కంటిన్యూయస్ ప్రాసెస్. ఓకే, సో కంటిన్యూయస్ ప్రాసెస్ కాబట్టి మీ యొక్క కెరీర్ అంటే జాబ్ వచ్చేంత వరకు కూడా మ్యాట్రిసెస్ వల్ల మీకైతే ఉపయోగం ఉంది. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా కీ కాన్సెప్ట్స్ నోట్ చేసుకుంటూ ఉండండి. అసలు బేసిక్ ఫస్ట్ అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే కొన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక రెక్టాంగులర్ షేప్లో, ఒక రెక్టాంగులర్ అరే లాగా అరేంజ్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే మ్యాట్రిక్స్ అంటారు. అంటే అసలు జనరల్ నోటేషన్తో నేను మీకు చెప్తున్నాను. మీకు ఆల్రెడీ థియరిటికల్ వచ్చేసరికి మీ యొక్క కాలేజీలో చెప్పుంటారు. బట్ మీరు రిమెంబరింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క పొజిషన్ ఒక రెక్టాంగులర్ అరే. అంటే సపోజ్ ఇది ఒక ఎలిమెంట్ A11. మ్యాట్రిసెస్ని ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. ఇలా స్క్వేర్ బ్రాకెట్ కానీ లేదంటే కర్వ్డ్ బ్రాకెట్తో కానీ రిప్రజెంట్ చేస్తారు. ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని సపోజ్ ABCD అనేది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే ఈ ఉన్నటువంటి ABCDని ఏమంటారు అంటే ఎలిమెంట్స్ అంటారు. వీటిని ఏమంటారు అంటే ఎలిమెంట్స్ అంటారు. ఆ ఎలిమెంట్స్ని ఒక అరే ఫార్మేట్లోకి రాయాలి. ఇందులో ప్రతి ఒక్క మ్యాట్రిక్స్లోనూ కూడా రోస్ కాలమ్స్ ఉంటాయి. రోస్ కాలమ్స్. రోస్ అంటే ఏంటి అంటే హారిజాంటల్ అరేస్ని ఏమంటారు అంటే హారిజాంటల్ అరేస్ని రోస్ అని అంటారు. అదే వర్టికల్ అరేస్ని ఏమంటారు అంటే కాలమ్స్ అంటారు. హారిజాంటల్ అరేస్ని ఏమంటారు అంటే హారిజాంటల్ ఎలిమెంట్స్ అన్నిటిని ఇక్కడ రోస్ అని అంటారు. ఇప్పుడు ఫస్ట్ రో అండ్ సెకండ్ రో ఇక్కడ ఇందులో చూస్తే ఈ యొక్క మ్యాట్రిక్స్లో కనుక మీరు చూసినట్లయితే ఎన్ని రోస్ ఉన్నాయి? రో అంటే అడ్డు వరుసలు, ఇది ఒకటి ఇది ఒకటి. టోటల్గా ఎన్ని రోస్ ఉన్నాయి అంటే 2 రోస్ ఉన్నాయి అన్నమాట. అలానే
ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్. ఇది ఒకటి, ఇది ఒకటి. సో 2 కాలమ్స్. సో ఇక్కడ రోస్ ఎం అనుకుంటే, కాలమ్స్ని ఎన్ అనుకుంటే, ఎం రోస్, ఎం నెంబర్ ఆఫ్ రోస్, నెక్స్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్నమాట. సో అడ్డు వరుసలనేమో రోస్ అన్నాం, నిలువు వరుసలు వచ్చేసరికి కాలమ్స్ అన్నాం. సో ఇక్కడ ఈ యొక్క మ్యాట్రిసెస్, దీని యొక్క పొజిషన్, చూడండి చాలా ఇంపార్టెంట్. ఏ, బి, సి, డి ఇలా 4 ఉన్నాయి కదా. దీన్ని ఫస్ట్ ఎలిమెంట్ ఏ, బి, సి, డి, ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే, ఇది దీని యొక్క లొకేషన్ ఏంటి అంటే 1 ఏ, ఫస్ట్ రో, ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ రోలో ఇది ఫస్ట్ రో, ఫస్ట్ ఎలిమెంట్ అంటే A11. నెక్స్ట్ ఇది వచ్చేసరికి A12 అంటే ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్. ఇదేమో ఫస్ట్ రో అండి. ఇది వచ్చేసరికి సెకండ్ రో. సో 1 అంటే ఏంటి అంటే దాని మీనింగ్ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. 1 2 అంటే ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్. అలానే దీనికి వచ్చేసరికి సి అనేది ఏమవుతుంది? A21. సి అనేది ఏంటి? సెకండ్ రోలో ఉంది. సెకండ్ రోలో ఎన్నో ఎలిమెంట్? ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి A21 అంటారు. అదే డి వచ్చేసరికి డీని ఏమంటారు అంటే A22 అంటే సెకండ్ రోలో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్. సెకండ్ రోలో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్ అన్నమాట. ఇది దీని యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఒక హారిజంటల్ అరే లాగా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక హారిజంటల్ ఒక రెక్టాంగులర్ అరే లాగా అరేంజ్ చేస్తే దాన్ని మ్యాట్రిక్స్ అంటారు. ఆ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. హారిజంటల్గా ఉన్నటువంటి వాటిని రోస్ అంటారు, వర్టికల్గా ఉన్నటువంటి వాటిని కాలమ్స్ అంటారు. ఇవి రోస్. ఓకే, నెక్స్ట్ ఇవి కాలమ్స్ అవుతాయి. ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటివి కాలమ్స్ అవుతాయి. దాని యొక్క పొజిషన్ A11 అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, A12 అంటే ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, A21 సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, అలానే A22 అంటే సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్. సో ఇలాంటి దానికి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇది ఏ మ్యాట్రిక్స్? ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? ఆర్డర్ ఏమవుతుంది అంటే 2/2 అవుతుంది. ఇట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఏం రాయాలి అంటే ఇది 2/2 మ్యాట్రిక్స్. ఏ 2/2 మ్యాట్రిక్స్ అంటే 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నట్లు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఏ, బి, సి, డి, ఈ అండ్ ఎఫ్ ఇలా ఉన్నటువంటి ఒక మ్యాట్రిక్స్ని తీసుకున్నాం. ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ ఏమవుతుంది? టెల్ మీ ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. ఆర్డర్ 3/2 sir. 3/2, 3/2, 3/2 sir. 3/2 ఆర్ 3/, ఒక్కసారి చూడండి. 3/3 3/3 చెప్పారు, అది రాంగ్. ఇక్కడ చూడండి ఫస్ట్ మీరు చూడాల్సిందంటే కౌంట్ చేయండి. ఏం కౌంట్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ రోస్ కౌంట్ చేయాలి ఫస్ట్. ఇది ఒక రో, సెకండ్ రో, థర్డ్ రో కాబట్టి 3. నెక్స్ట్ ఏం చేయాలి అంటే కాలమ్స్ని కౌంట్ చేయండి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం కాబట్టి 3/2. ఇట్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/2 మ్యాట్రిక్స్. 3/2
matrix. Next, for example, I am taking one more example. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇలా ఒక మ్యాట్రిక్స్ అనేది నేను తీసుకున్నా. ఫైండ్ అవుట్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. 4/3. 4/3, sir. 4 by 4 by 3. Very good. Why? Because number of rows ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ రోస్ 4 రోస్ ఉన్నాయి. నెక్స్ట్ అలానే కాబట్టి 4 వేసావు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి, 3 ఉన్నాయి. సో కాబట్టి 3 వేసావు. సో ఇట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఎప్పుడు కూడా ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ABC, ఇలా ఒక మ్యాట్రిక్స్ ఉంది. దీని ఆర్డర్ ఎంత? 3/1. 3/1, sir. రిమైనింగ్ 3/1. 3/1, yes, sir. బై 1. వై? బికాస్ 3/1, ఫస్ట్ yes, sir. చూడాల్సింది రోస్, నెక్స్ట్ చూడాల్సింది కాలమ్స్. సో రోస్ ఎన్ని? 3 ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. కాలమ్స్ ఏమున్నాయి? ఎన్ని ఉన్నాయి? కాలమ్స్ ఉన్నది ఓన్లీ 1 మాత్రమే. సో ఈ విధంగా మనం ఆర్డర్ని ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఆర్డర్ తెలిసిన తర్వాత సపోజ్ ఇక్కడ నేను ఒక 2/2 మ్యాట్రిక్స్ అనేది తీసుకున్నా. 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నా. ఇప్పుడు ఏమని అడుగుతారంటే, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద 2/2 మ్యాట్రిక్స్? 4. My question is, I will repeat. A, B, C, D, sir. How 4 many elements. number of elements present in the 2/2 matrix? 2/2 matrix. How many number of elements present in the 2/2 matrix? 4, sir. 4. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, రోస్ ఇంటూ కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి 4 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. అలానే సపోజ్ ఇఫ్ యూ టేక్ సెకండ్ మ్యాట్రిక్స్, 3/2 మ్యాట్రిక్స్ తీసుకోండి. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద 3/2 మ్యాట్రిక్స్? 6. 6. ఏం చేస్తారు? రోస్ ఇంటూ కాలమ్స్ అంటే 3 into 2 దట్ ఈక్వల్ టు 6 అండి. సో 6 ఎలిమెంట్స్. సో ఎగ్జాంపుల్ ఇవే. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. 6 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అలానే యు టేక్ దిస్ ఎగ్జాంపుల్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ 4/3 మ్యాట్రిక్స్? 12. 12 elements. My question is, how many number of elements present in a 4/3 matrix? So 4 into 3, that is 12 elements అనేవి ఉండాలి. ఎప్పుడు కూడా మీకు ఇలా ఆర్డర్ని ఫైండ్ అవుట్ చేయటం ఈజీ. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఆర్డర్ని ఫైండ్ అవుట్ చేయటం ఈజీ. కానీ ఏం చేయమంటారు అంటే, మీకు ప్రాబ్లం ఎలా అడుగుతారంటే, ఈ కాన్సెప్ట్ అర్థమైందండి? ఆర్డర్ అంటే ఏంటి? ఆర్డర్ అంటే రోస్ బై కాలమ్స్ వేయటమే. ఓకే. అదే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేసరికి రోస్ ఇంటూ కాలమ్స్ని మల్టిప్లై చేయటమే. ఇది సింపుల్ కాన్సెప్ట్. సో దీని నుంచి నెక్స్ట్ అడిగేటువంటి ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. అర్థమైందా? నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళొచ్చా? నెక్స్ట్ దాంట్లోకి షాల్ ఐ మూవ్? Yes, sir. Yes, sir. ఓకే. నెక్స్ట్ అసలు మ్యాట్రిక్స్ని ఫామ్ చేయడం ఎలా అని అడుగుతారు. మ్యాట్రిక్స్ని ఫామ్ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి స్టూడెంట్ ఉన్నారు. ఏ అంటే సపోజ్ మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటా. సపోజ్ జతిన్ ఉన్నాడు. జతిన్, నెక్స్ట్ సమన్విత, తర్వాత చరణ్, ఇలా 3 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి
సపోజ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఉంది. సో ఇక్కడ జతిన్కి మ్యాథ్స్లో సపోజ్ 90 వచ్చినాయి, ఇక్కడ సమన్వితకి 85 అనుకుంటే చరణ్కి 95 అనుకోండి. ఫిజిక్స్లో 95, 85, 90. నెక్స్ట్ కెమిస్ట్రీకి వచ్చేసరికి 85, 95, 90 ఎలా వచ్చినాయి అనుకో. సో ఇలా ఉన్నప్పుడు దీన్ని మ్యాట్రిక్స్ లాగా ఫామ్ చేయమంట. అంటే మీకు ఒక బాక్స్ ఇలా ఇచ్చేసేస్తారు, దీనికి మార్క్స్ డివిజన్ ఇచ్చేసేసి దీన్ని ఒక మ్యాట్రిక్స్ ఫార్మేట్లో రాయాలి. ఇక్కడ చూడండి, మనకు ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి ఎలిమెంట్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. 9 ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. 3/3 మ్యాట్రిక్స్ అనేది ఫామ్ చేయవచ్చు. సో ఎలా ఫామ్ చేస్తాం? 90, 95, 85 వాటిని రీప్లేస్ చేయడమే. తర్వాత 85, 85, 95. నెక్స్ట్ అలానే 95, 90, 90. సో ఇన్ దిస్ వే వి ఫామ్. సో ఎలా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు దానికి మనం ఇలా మ్యాట్రిక్స్ అనేది ఫామ్ చేయడం అలవాటు చేసుకోవాలి. తర్వాత ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడంలో ఒక ప్రాబ్లం అనేది ప్రాక్టీస్ చేద్దాము. నోట్ డౌన్ ఏ ప్రాబ్లం, మీకు ఇచ్చినటువంటి సాల్వ్డ్ ప్రాబ్లమే. సింపుల్ థింగ్, కన్స్ట్రక్ట్ ఏ 3/2 matrix. Construct a 3/2 matrix. Construct a 3/2 matrix. Whose elements are given by Aij equal to I plus 2j. ఇది క్వశ్చన్. Construct a 3/2 matrix whose elements are given by Aij equal to I plus 2j. సో దీనికి ఇలాంటి ప్రాబ్లంకి చూడండి, కన్స్ట్రక్ట్ ఏ 3/2 మ్యాట్రిక్స్ హూజ్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బై Aij ఈక్వల్ టు I plus 2j. ఇది కండిషన్. దీనికి ఇప్పుడు యూ హ్యావ్ టు ఫార్మ్ ఏ 3/2 మ్యాట్రిక్స్. ఫస్ట్ 3/2 మ్యాట్రిక్స్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి? మ్యాట్రిక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి చెప్పండి. 6 elements, sir. ఎలిమెంట్స్ ఎన్ని ఉండాలండి? 6 ఎలిమెంట్స్ అనేది ఉండాలి. 6 ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి మెథడ్ చెప్తాను చూడండి. ఇక్కడ 6 ఎలిమెంట్స్ కావాలి. ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్? రోస్ ఎన్ని, కాలమ్స్ ఎన్ని? 3 rows. రోస్ ఎన్ని? 3. Two ఫస్ట్ columns, sir. రోస్ కాబట్టి 3. నెక్స్ట్ కాలమ్స్. కాలమ్స్ ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ తీసుకునేటువంటి ఎలిమెంట్ ఎప్పుడు కూడా ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ A11. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ A12 పొజిషన్. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్, ఇక్కడ చూడండి 3 రోస్ 2 కాలమ్స్. ఓకే, 2 కాలమ్స్ ఎన్ని అంటే 2 కాలమ్స్ మాత్రమే. సో 2 కాలమ్స్ కాబట్టి ఒక కాలం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కాలం కూడా అయిపోయింది. ఇది ఫస్ట్ రో. నెక్స్ట్ సెకండ్ రోకి వచ్చేసరికి సెకండ్ రో కాబట్టి సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్. ప్లీజ్ రిమెంబర్ మై వర్డ్. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ని తీసుకోవాలి. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్. నెక్స్ట్ థర్డ్ రో, 3 రోస్ కదా, సో థర్డ్ రో కాబట్టి ఫస్ట్ 3 ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ A32 అనేది రావాలి.
A11 అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, 12 అంటే ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, నెక్స్ట్ 21 అంటే సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, 22 అంటే సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, నెక్స్ట్ 31 అంటే 31 అంటే థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, 32 అంటే థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్. ఇది మ్యాట్రిక్స్ యొక్క ఫార్మాట్. మ్యాట్రిక్స్ యొక్క ఫార్మాట్. ఇలా ఏఐజే ఐని 1తో స్టార్ట్ చేయండి, 1 2 3 4 ఇలా. నెక్స్ట్ జేని కూడా 1 2 3 4 ఇలా ఎట్సెట్రా ఎంతవరకైనా కానీ మనం వెళ్ళొచ్చు. మనకు కావాల్సింది ఏంటి, 3 2 6 కాబట్టి 6 ఎలిమెంట్సే కాబట్టి మన యొక్క కండిషన్ ఫస్ట్ తీసుకోండి. ఏఐజే ఈక్వల్ టు, చాలా జాగ్రత్తగా రండి, I ప్లస్ 2J. ఓకే, నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే A11. చెప్పండి. 3 5 4 6 5 7 ఆన్సర్ అవేనా సార్? ఓకే, ఫైనల్లో చెప్దాం, మిగతా వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఓకే, A11 చేయాలి. A11 అంటే 1 అంటే I, ఇక్కడ సెకండ్ది ఏంటి అంటే J, నెక్స్ట్ ఇక్కడ 1 2లో I J, 2 1లో కూడా I J, I J, I J, ఇది కూడా I J, ఇది కూడా I J, ఇలా తీసుకోవాలి. A11 అంటే I ప్లస్ 2J. I అంటే ఏంటి, ఇక్కడ ఈ 1 1లో 1 ప్లస్ 2 ఇంటూ J అంటే 1, సో 1 ప్లస్ 2 వచ్చేసరికి 3 అవుతుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే 3. సో నెక్స్ట్ A12 క్యాలిక్యులేట్ చేయండి. A12 అన్నప్పుడు I ప్లేస్లో 1 పెట్టాలి, 2 ప్లేస్లో J పెట్టాలి. అర్థమైందా, అర్థం కాలేదా? కండిషన్ వచ్చేసరికి మీకు చాలా జాగ్రత్తగా ఏంటి, ఏఐజే ఈక్వల్ టు I ప్లస్ 2J అమ్మ, I ప్లస్ 2J. 1 2 అంటే I ప్లేస్లో 1 పెట్టాలి, J ప్లేస్లో 2 పెట్టాలి. సో A12 కావాలి అంటే 1 ప్లస్ 2 ఇంటూ J అంటే ఎంత, 2, సో 2, సో దట్ ఈస్ 5. నెక్స్ట్ సిమిలర్లీ క్యాలిక్యులేట్ 21. A21 21 వచ్చేసరికి I అంటే 2, J అంటే 1. ఓకే, I ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2 ప్లస్ 2 ఇంటూ 1 ఈక్వల్ టు 4 అవుతుంది. నెక్స్ట్ అలానే A22 ఎంత వచ్చిందో చెప్పండి. 6 సార్. I ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, 6 ఈ యొక్క కండిషన్లో J ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, సో 2 ప్లస్ 2 ఇంటూ 2, సో దట్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ సిమిలర్ థింగ్ 31. సో కాబట్టి A31లో I అంటే 3, J అంటే 1, సో 3 ప్లస్ 2 ఇంటూ 1, సో దట్ వాల్యూ ఈజ్ 5. నెక్స్ట్ A32 I అంటే 3, J అంటే 2, సో కాబట్టి 3 ప్లస్ 2 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 7. సో మీకు ఇచ్చినటువంటి ఆర్డర్ ఈ యొక్క వాల్యూస్ని రీప్లేస్ చేయండి. మనకు వచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏంటి, A11 A12, A21 A22, నెక్స్ట్ A31 A32 ఈక్వల్ టు A11 అంటే ఎంత, 3, A12 అంటే 5, A21 అంటే 4, A22 అంటే 6, A31 అంటే 5, A32 అంటే 7, 3 5 4 6 7. సో ఇలా మ్యాట్రిక్స్ని కూడా మనమే ఫామ్ చేయాలి, కానీ ఇచ్చినటువంటి కండిషన్ని బేస్ చేసుకుని. ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి, ఇది ఇచ్చినటువంటి కండిషన్. ఏఐజే ఈక్వల్ టు I ప్లస్ 2J అన్నాడు. ఆర్డర్ ఎంత అన్నారు అంటే 3/2 అన్నారు. ఆర్డర్ ఎంత అన్నారు అండి, 3/2 అన్నారు. సో ఈ విధంగా మనం ఆర్డర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఐ మీన్ ఆర్డర్ మీన్స్ ఒక మ్యాట్రిక్స్ అనేది ఈ విధంగా మనం ఫార్మేట్ చేయాలి. ఓకే రైట్, అర్థమైందా? అందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. లేదు అంటే
ఇంకొక ప్రాబ్లం చేయండి. షాల్ వి మూవ్ ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం? Yes, sir. Yes, sir. అందరూ చేశారా? అందరికి అర్థమైందమ్మా? ఇది జస్ట్ వన్ ఈ ఫార్మేట్ లో మనం రాయడం తెలియాలి. దాని నుంచి ఈ యొక్క కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేయగలగాలి ఎలిమెంట్స్ ని. రైట్. నెక్స్ట్ చూడండి. నోట్ డౌన్ యువర్ ప్రాబ్లం. కన్స్ట్రక్ట్ 2/3 మ్యాట్రిక్స్. ఈసారి ఇచ్చింది 2/3 మ్యాట్రిక్స్. 2/3 మ్యాట్రిక్స్ whose elements are whose elements are given by Aij equal to I minus 2j whole square by 2. Construct 2/3 matrix whose elements are given by Aij equal to I minus 2j whole square by 2. Solve the problem. ఓకే, ట్రై చేస్తున్నారా లేదా? 2/3 మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని రావాలి? 6, sir. 6. జస్ట్ 2 into 3 మల్టిప్లై చేయండి. 2/3 మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6 ఎలిమెంట్స్ రావాలి. 6 ఎలిమెంట్స్ రావాలి కాబట్టి 2 rows 3 columns. 2 rows ఫార్మేట్ చేయండి. 1 1 ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, నెక్స్ట్ ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్. పాసిబిలిటీ ఇదే కదా ఉంది. నెక్స్ట్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, నెక్స్ట్ సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్. 2 rows 3 columns. ఇప్పుడు ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేయండి. A11 ఇది ఏ ఫార్మెట్? Aij ఫార్మెట్. I ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, j ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 minus 2 into 1 whole square by 2 equal to how much? నేను అడిగిన వాళ్ళు చెప్పండి అట్లీస్ట్. శ్రీనివాస్ -1/2 సార్. -1 ఎందుకు ఉంటుంది? -1 పైన ఉంది అనుకో, స్క్వేర్ చేసేస్తావు. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? మైనస్ ఉండదు కదా. ఇది ఏమంటే Yes, sir, 1 అదే. - 2 కాబట్టి -1 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ ఉండదు. సో కాబట్టి ఏమవుతుంది? 1/2. 2 సార్. రైట్? రైట్. Yes, నెక్స్ట్ sir. కమింగ్ టు A12కి వచ్చేసరికి 1 అంటే I అనమాట. సో ఫార్మేట్ ఏంటిది? కండిషను ఇది I minus 2j అంటే 1 minus 2 into 2 j ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into 2 whole square by 2. 2 into 2 అంటే 4 అండి. 1 minus 4 అంటే -3. -3 హోల్ స్క్వేర్ అంటే 9. సో 9/2 అవుతుంది. 9/2. నెక్స్ట్ సిమిలర్లీ క్యాలిక్యులేట్ A13 క్యాలిక్యులేట్ చేయండి. సో దట్ ఈస్ 13. I minus 2j. I అంటే 1, j అంటే 3. సో 1 minus 2 into j అంటే 3 కాబట్టి 3 హోల్ స్క్వేర్ 25/2. by 2. సో 2 3 6.
25 by 2, sir. 1 minus 20 2 3 is 6. 1 minus 6 అంటే 5. 5 square అంటే 25. సో 25/2 అనమాట. సిమిలర్గా అలానే A21 క్యాలిక్యులేట్ చేయాలి, A22 క్యాలిక్యులేట్ చేయాలి, A23 క్యాలిక్యులేట్ చేయాలి. బేసిక్ ఇది. అంటే ఒక కండిషన్ ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లం బట్టి మీకు ఏమర్థం అవ్వాలి అంటే ఆ ప్రాబ్లంలో 2/3 మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయి, 6 ఎలిమెంట్స్ వస్తాయి. ఆ ఇచ్చిన కండిషన్ని బట్టి ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏమైంది, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏమవుతుంది, ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ ఏమవుతుంది అనేటువంటి క్లారిటీ అనేది రావాలి. దెన్ ఓన్లీ వీ కెన్ సాల్వ్ ద బిగ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కమింగ్ టు 21. A21 చూడండి, I minus 2j అంటే 1 minus 2 into 1 whole square by 2. సో కాబట్టి ఇక్కడ 1 minus 2 అంటే -1. సారీ, ఇక్కడ I అంటే 2 కదా, I అంటే 2. సో కాబట్టి 2 minus 2 కాబట్టి 0. సో ఇట్స్ వాల్యూ ఇస్ 0. నెక్స్ట్ కమింగ్ టు A22 క్యాలిక్యులేట్ చేయండి. A22 అంటే I వాల్యూ 2 minus 2 into 2, j, sir. I value 2 whole square by 2. 2 2 is 4, 2, sir. minus 4 అంటే 2. సో 4/4. ఎంత ఆన్సర్ A22 ఎంత వచ్చింది? 2, sir. 2. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ కమింగ్ టు A23 క్యాలిక్యులేట్ చేయండి. 23 అంటే 2 minus 2 into 3 whole square. కండిషన్ ఏంటి? I minus 2j whole square by 2. ఈ కండిషన్ మర్చిపోవద్దు. ప్రాబ్లంలో ఇచ్చినటువంటి కండిషన్ ఇది. 10 by 2, sir. whole square by 2. 3 square అంటే 9. 9 2s. సారీ, 2 into 3 whole square. 2 into 3 whole square. 2 3 6. 2 minus 6 అంటే 4 అంటే 16/2 అంటే 8 అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం మ్యాట్రిక్స్ అనేది ఫామ్లోకి తీసుకుని రావాలి. మ్యాట్రిక్స్ ఫార్మేట్లోకి తీసుకురావాలి అంటే మన యొక్క ఎలిమెంట్స్ ఏంటి? A11, A12, A13. నెక్స్ట్ A21, A22, A23. ఇది ఫార్మాట్. సో ఇప్పుడు A11 అంటే 1/2, A12 అంటే 9/2, A13 అంటే 25/2. నెక్స్ట్ A21 అంటే 0, 0. A22 అంటే 2, A23 అంటే 8 అన్నమాట. 8. సో ఇన్ దిస్ వే వీ కెన్ కన్స్ట్రక్ట్ ఏ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ని ఫామ్ చేయటం అది. ఓకే, అర్థమైందా? ఎనీబడి టెల్ మీ, ఏదైనా డౌట్ ఏమైనా ఉందా మ్యాట్రిక్స్ ఫార్మేట్ చేయడం? జస్ట్ ఐజే వాల్యూస్లో ఈ యొక్క ఎలిమెంట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇచ్చినటువంటి కండిషన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో ఇది ఉంది కదా, ఈ ఫార్మేట్ రాయటం ఇంపార్టెంట్. రోస్ ఎన్ని, కాలమ్స్ ఎన్ని, కన్ఫ్యూజ్ అవ్వకుండా A11 ఎక్కడ వస్తుంది, A12 ఎక్కడ వస్తుంది, A13 ఎక్కడ వస్తుంది అనేది రాయగలగాలి. ఓకే, ఇది పొజిషన్. నెక్స్ట్ మోడల్కి వెళ్తా. అంటే జనరల్గా సింపుల్ క్వశ్చన్, ఈసెట్లో అడిగేటువంటి ప్రాబ్లం. సింపుల్గా ఇవ్వాలి అనుకుంటే పేపరు ఇక్కడ చూడండి. నోట్ డౌన్ ఏ ప్రాబ్లం. ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ has 12 elements, matrix has 12 elements. బాగుంటుంది ప్రాబ్లం చూడండి. ఎలిమెంట్స్, వాట్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్స్? వాట్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్స్? వాట్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్స్ it can have? ఇది ప్రాబ్లం. If a matrix has
12 ఎలిమెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 12 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే రోస్ ఇంటూ కాలమ్స్ వచ్చేసరికి దాని యొక్క ప్రొడక్ట్ 12. వాట్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్స్? ఆర్డర్స్ ఏమి అంటే 12 రావటానికి ఛాన్సెస్ ఏమున్నాయి? ఎలా చేయాలంటే ఇలాంటి ప్రాబ్లం చాలా జాగ్రత్తగా అండి. ఒక మోడల్ చేస్తే మీకు రిమైనింగ్ అర్థమవుతుంది. ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ హ్యాస్ 12 ఎలిమెంట్స్, వాట్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్స్? ఇలా ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ కాలమ్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండి. నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనమాట. అది ఎంత? 12 ఇచ్చారు. ఈ 12 రావాలంటే 12 అంటే దీని యొక్క ప్రోడక్ట్, మనం తీసుకునేటువంటి దాని యొక్క ప్రోడక్ట్ 12 రోస్ ఇంటూ 1 కాలం వేస్తే 12 వచ్చిద్దా? రాదా? వస్తుంది. నెక్స్ట్ 1 రో ఇంటూ 12 కాలమ్స్, 1 రో 12 కాలమ్స్ 12 వస్తుంది. నెక్స్ట్ 6 into రోస్ 2. 2 కాలమ్స్ అంటే దాని 12 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోవడమే. 6 రోస్ 2 కాలమ్స్. నెక్స్ట్ అలానే 2 రోస్ 6 కాలమ్స్ రాస్తే 12 వస్తుంది.